వ్యాపం కుంభకోణానికి సంబంధించి సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ కుంభకోణంపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, మధ్యప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, సుప్రీంలో విచారణకు సంబంధించి అంశాలు తెలపండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం వ్యవసాయ పరీక్ష మండల్ మధ్యప్రదేశ్ ఉద్యోగులు సహా ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి గవర్నర్ కుమారుడి పైన కూడా ఆరోపణలు వచ్చాయి. 7 హై ప్రొఫైల్ వ్యక్తుల పైన కూడా ఆరోపణలు వచ్చాయి. వీరందరికీ సంబంధించి సిబిఐ దర్యాప్తు చేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సహా ఆశీష్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే అను మొత్తం 4 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. మిగతా సామాజిక సంఘాలు కూడా సుప్రీం ఆశ్రయించాయి. అయితే ఈ రోజు ఆ పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం వ్యాపం కుంభకోణంలో జరిగిన హత్యలు తదితర అంశాలన్నింటినీ కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని ఆదేశించిన ధర్మాసనం హైకోర్టు గవర్నర్ విచారించేందుకు నిరాకరించడంపై కూడా ఈ రోజు విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్ గవర్నర్ పై దర్యాప్తు చేసేందుకు అవకాశం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుపట్టిన ధర్మాసనం గవర్నర్ ఎందుకు విచారించకూడదు అని వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ గవర్నర్ కి నోటీసులు జారీ చేసిన హెచ్ఎల్ దస్తో కూడిన ధర్మాసనం 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు క్రమంలో చూసుకున్నట్లయితే వ్యాపం కుంభకోణంలో ఇప్పటి వరకు దాదాపు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 28కి పైగా అసహజ మరణాలు. నమ్రతా తోమార్ మొన్ననే వైద్య కళాశాల డీన్ అరుణ్ మిశ్రా సహా కానిస్టేబుల్, ఎస్ఐ ఇటువంటి వరుస మరణాలు సంభవించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ వ్యాపం కుంభకోణం సంబంధించిన మరణాలు అన్నింటిపైన కూడా అవకతవకలు అన్నింటిపైన సిబిఐ దర్యాప్తు చేయాలంటూ మొదటి నుంచి మధ్యప్రదేశ్ చెందిన సామాజికవేత్తలు అలాగే కొన్ని రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేశాయి. వాటన్నింటినీ క్రోడీకరిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అన్నింటినీ విచారించిన ధర్మాసనం సిబిఐకి దర్యాప్తును అప్పగించడంలో ఎటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయనంటే ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్కి సిబిఐ దర్యాప్తుకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఈ కేసుల దర్యాప్తును మొత్తం సిబిఐకి అప్పగించింది. ఈ కేసులో వ్యాపం కుంభకోణంలో ఇప్పటివరకు జరిగిన హత్యలు అలాగే పరిణామాలు, ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, ఎవరెవరు సీట్లను పొందారు, ఎవరెవరు ఉద్యోగాలు పొందారు అన్న విషయాలన్నింటిపైన కూడా ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేయనుంది. ఈ దర్యాప్తును మొత్తం కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షించనుంది. ధన్యవాదాలు కిరణ్.